మేము రాష్ట్రమంతా ఈరోజు వైద్యులము పిహెచ్లో వర్క్ చేసే వైద్యులం ఎందుకు రోడ్డు మీదకి వచ్చాం దయచేసి ప్రభుత్వం ఆలోచించండి, మా బాధలు అర్థం చేసుకోండి. ఈరోజు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా మేము పిహెచ్సిలో సర్వీస్ స్టాప్ చేసి స్టెప్ బై స్టెప్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసి ఈరోజు రాష్ట్రమంతా మేము వచ్చామంటే మేము తీసుకోలేకపోతున్నాం. యాజ్ ఏ ఫీమేల్ డాక్టర్గా నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను, నా కిడ్స్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను. మేము అడుగుతుంది 6 డిమాండ్స్ అండి. సర్వీస్ ఇన్ పీజీ 5 years అప్ టు 5 years 20% అని అడుగుతున్నాము. నాలెడ్జ్ లేకుండా గ్రోత్ లేకుండా అలాగే యాజ్ అ సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే పిహెచ్లో ఎన్ని రోజులు మేము వర్క్ చేయాలి? మేము జాయిన్ అయ్యేటప్పుడు అదే చెప్పారు, యూ క్యాన్ ట్రైబల్లో వర్క్ చేస్తే 2 years, రూరల్లో వర్క్ చేస్తే 3 years యూ క్యాన్ ఎలిజిబుల్ ఫర్ ఇన్ సర్వీస్ పీజీ అని. అది చూసే కదా మేము తీసుకునింది. లేదా మేము పీజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళం, లేకుంటే వచ్చేవాళ్ళం కాదు గవర్నమెంట్ సెక్టర్కి. ఇప్పుడు జాయిన్ అయ్యాక ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years అయ్యాక ఇప్పుడు లేదు సర్వీస్ కోట తగ్గిస్తామంటే ఇది ఎక్కడి న్యాయం అండి? మేము ఎలా గ్రోత్ లేకుండా ఎలాగ ఒకే సెక్టర్లో వర్క్ చేయాలి? మేము మా నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటా అన్నాం. పీజీ ఉంటే మాకు నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది, మాకు నచ్చిన బ్రాంచ్లో నాలెడ్జ్ అప్డేట్ చేసుకొని మళ్ళీ మేము గవర్నమెంట్ సెక్టర్లోనే కదా వర్క్ చేసేది, మేము ప్రజలకే కదా సర్వీస్ ఇచ్చేది. మేమేం ప్రైవేట్కి వెళ్ళట్లేదు కదా. ఎందుకంటే పిహెచ్సిస్లో మేము ఏ కేసు వచ్చినా సిహెచ్సిస్కి రెఫర్ చేస్తున్నాం. ఆ నాలెడ్జ్ అనేది మాకు అప్డేట్ అయితే మేము ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే పేషెంట్స్కి సర్వీస్ ఇచ్చేసి అక్కడే మా సాధ్యమైనంత వరకు మేము ట్రీట్మెంట్ ఇస్తాము, అక్కడ అప్గ్రేడ్ చేస్తే. సో మా నాలెడ్జ్ అప్గ్రేడ్ అవ్వడానికి, మా స్కిల్ డెవలప్మెంట్ అవ్వడానికి మేము పీజీ ఇన్ సర్వీస్ కోటాని పెంచమంటున్నాం. మాకు నచ్చిన బ్రాంచెస్ తీసుకుంటామంటున్నాం. అప్ టు 2030 వరకు పీజీ ఇన్ సర్వీస్ కోటా 20% అడుగుతున్నామండి. ఆఫ్టర్ దట్ మీ ఇష్టం. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి పీజీ లేదని చెప్పండి, లెట్ దెమ్ డిసైడ్. ఇప్పుడు న్యూ జాయిన్ అయ్యే డాక్టర్స్. సెకండ్, టైమ్ ఆన్ ప్రమోషన్స్ అండి. ఎక్కడన్నా చూడండి మిగతా డిపార్ట్మెంట్స్లో అన్ని టైమ్ ఆన్ ప్రమోషన్స్ ఉన్నాయి. మా హెల్త్ డిపార్ట్మెంట్లోనే హెల్త్ సూపర్వైజర్స్ ప్రమోట్ అవుతున్నారు, హెల్త్ అసిస్టెంట్ సూపర్వైజర్స్గా ప్రమోట్ అవుతున్నారు, సూపర్వైజర్స్ సిహెచ్ఓగా ప్రమోట్ అవుతున్నారు, పిహెచ్ఎన్గా ప్రమోట్ అవుతున్నారు, పిహెచ్ఎన్ డిస్ట్రిక్ట్ డిపిహెచ్ఎన్గా ప్రమోట్ అవుతున్నారు. యాజ్ ఏ ఆఫీస్ సబార్డినేట్ కూడా జూనియర్ అసిస్టెంట్గా, సీనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అవుతున్నారు. మేము 5.5 సంవత్సరాలు చదివి ఎంబీబీఎస్ డిగ్రీ చదువుకొని రాత్రిముగ్గలు చదువుకొని మా పేరెంట్స్ కష్టపడి ఇంత చదువుకున్న వాళ్ళకి మాకు టైమ్ ఆన్ ప్రమోషన్స్ లేవా? 3 years జాయిన్ అయిన వాళ్ళకి ఏపీవీపీ సైడ్ ప్రమోషన్స్ ఇచ్చారు డెప్యూటీ సివిల్ సర్జన్గా. మా సీనియర్స్ అప్ టు 25 years వితిన్ 4 yearsలో రిటైర్ అవుతారు, వాళ్ళకు ప్రమోషన్స్ లేవు. మాకు టైమ్ ఆన్ ప్రమోషన్స్ ఇవ్వమని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి.